గొసపాడువాడ స్పీకర్కు సుప్రీం నోటీసులు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఏలేటి పిటిషన్పై విచారణ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లతో జత చేసిన బెంచ్ అంటూ ఇక స్పీకర్కే నోటీసులు సుప్రీంకోర్టు పంపించిందట. ఎందుకంటే సారు మేము అర్జీ పెట్టుకుంటున్నటువంటి మేము ఇస్తున్నటువంటి పత్రాలకు సంబంధించినటువంటి నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతున్నావు అని చెప్పి సుప్రీంకోర్టును సంప్రదిస్తే అక్కడ నుండి సుప్రీంకోర్టు నుంచి ఈయన స్పీకర్కు నోటీసులు పంపించారట. ఎందుకంటే పార్టీ ఎవరైతే ఈ మారిర్రో ఈ ఫిరాయింపులో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన బీజేపీ ఆయన చేసినటువంటి కార్యక్రమానికి ఇక మరి సుప్రీంకోర్టు అయితే స్పీకర్ గారికి గడ్డం ప్రసాద్ పార్టీ మారిరు 10 మంది మా పార్టీలో గెలిచిరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో వేసారు. అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, మీరు చెప్పండి స్పీకర్ గారు వాళ్ళు పార్టీ మారిరా మారలే అని చెప్తే స్పీకర్ గారు మొన్న ఒక 5 తర్వాత ఒక 7 మందిని వీళ్ళు పార్టీ మారలేదు వాళ్ళు ఏ పార్టీలో గెలిచిరో ఆ పార్టీలో ఉండదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చిరు. ఇవన్నీ క్లీన్ చిట్ ఇచ్చేసరికి ఇది బీఆర్ఎస్ లో వేసిన కేసు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే మళ్ళీ ఏమని కేసు వేసిండంటే ఎవరైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారో ఆయన కోర్టు ధిక్కరణ చేసిండు, కోర్టును అబద్ధం ఆడిచ్చు, కోర్టుకి అబద్ధం చెప్పిండు అని చెప్పేసి ఈయన మీద పిటిషన్ వేసిండు. కోర్టు ధిక్కరణ కేసు వేసి ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు పంపించాడు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ రకంగానైతే కొంతమంది డబ్బులకు ఓట్లు అమ్ముకుంటారో జల్దీ పార్టీ మారేటోళ్ళు ఎవరు రాబోయారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తప్పితే బీజేపీ వాళ్ళు అయితే మారే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే చాలా తక్కువ అంటే చాలా రేర్. అది జరిగిందంటే అది పెద్ద కథనే ఉంటది. మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.